అంత ఉద్యమంలో చనిపోయిన వాళ్ళని ఎవరిని హక్కులు చేర్చుకోలేదు. మా టీడీపీలో ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొని వాళ్ళందరినీ తీసుకెళ్ళి మంత్రులుగా చేసి ఉద్యమ ద్రోహులందరినీ మంత్రులుగా, నిజంగా ఇది జనం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రజలకి ఆ విజ్ఞత ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ కన్నా ఓటు వేస్తే పరిస్థితి ఉండదని నేనైతే అనుకుంటున్నాను. అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏం అవసరం? తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీ అవసరం. టిఆర్ఎస్ ని మార్చింది ఎందుకు? తెలంగాణని మొత్తం దోచుకున్నాం. ఇప్పుడు చెరుకు గడ ఉంటది కదా, మొత్తం పీల్చి పిప్పి పిండి చేసినాక దాని నుంచి మొలాలిసిస్ కూడా తీసినాక వేస్ట్ పడేస్తారు. అట్లా తెలంగాణ ప్రజల్ని 4 కోట్ల మందిని పీల్చి పిప్పి పిండి చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణని యాగాల పేరుతో ఆగం చేసి తెలంగాణని ఏమి లేదని చెప్పి భూములన్నీ దోచేసుకొని ధరణి పేరుతో కుంకుమ భరణి అయినాక టిఆర్ఎస్ అనే అకౌంట్ ని క్లోజ్ చేసి తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టిండు కేసీఆర్. కొత్త దుకాణం పెట్టాడు బీఆర్ఎస్ అని. ఆయన ప్రధానమంత్రి కావాలనో ఉప ప్రధానమంత్రి కావాలో రాష్ట్రపతి కావాలని మహారాష్ట్ర కర్ణాటక ఈయన డబ్బులు పంచని రాష్ట్రం ఏముంది? ఉత్తరప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి రైతులకు పంచిండు, పంజాబ్ లో ఉన్న రైతులకు పంచిండు, సైనికులకు పంచిండు, మహారాష్ట్రలో పంచిండు, అన్ని రాష్ట్రాలకు పోయిండు. కానీ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది అమరవీరుల అడ్రస్లు ఉండవు. విద్యార్థుల మీద పెట్టిన కేసులు తీసేయారు. ఎంత సిగ్గుచేటండి ఇది! విద్యార్థుల్ని చంపిన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం సమైక్యాంధ్ర పాలకుల్లో బంజారాహిల్స్ లో జూబ్లీహిల్స్ లో ఉంటదంటే అనుకోవచ్చు. తెలంగాణ వచ్చినాక 11 ఏళ్ల తర్వాత కూడా మా పిల్లల్ని 370 మందిని చంపినాయి, ఆర్మీతో చంపించిన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం తెలంగాణలో ఎట్లుంటది? అది తీసుకుపోయి గౌరవంగా గుంటూరులోనే అక్కడ పెట్టాలా? మన దగ్గర ఉండాల్సింది శ్రీకాంతాచారి విగ్రహం, కానిస్టేబుల్ సుజాత విగ్రహం, యాదయ్యది, వేణుగోపాల్ రెడ్డిది, ఇట్లా 1200 మంది విగ్రహాలు పెట్టాలి. ఆ పార్కు చుట్టూ 1200 మంది చచ్చిపోతే పెడతారు కదా. ఇప్పుడు ఎక్కడైనా యుద్ధం జరిగింది కదా, మరి 69లో చనిపోయిన వాళ్ళ విగ్రహాలు పెట్టాలి కదా. కనీసం వాళ్ళ పేర్లు కూడా ఇవ్వరు కదా. కేసీఆర్ ప్రభుత్వం అట్లా చేసింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు గుర్తుపెట్టుకుంటుందంటే అది లేదు. అన్ని తెలిసిన కేసీఆర్ అహంకారంతో నియంతృత్వంతో తెలంగాణను ఆగం చేసిండు, అప్పుల పాలు చేసిండు, తెలంగాణ బొచ్చ బిచ్చిపోయిండు. అన్ని తెలిసిన కేసీఆర్ అట్లా చేస్తే ఏమీ తెలియకున్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా కూడా తెలియట్లే. ఇప్పుడు ఆయనకేమో అన్ని తెలుసని విర్రవీగిండు. ఆయనది అహంకారము, నియంతృత్వము. ఈయనది అజ్ఞానము, ఎవరు చెప్పినా వినట్లేదట. నాకే అన్ని తెలుసు అనుకుంటున్నాడు. ఇప్పుడు మామూలుగా రేవంత్ అన్న కూడా నాకు మంచి మిత్రుడే. రేవంత్ అన్న, మన హ్యూమన్ బ్రెయిన్ ఎంత గొప్పలమైనా ఒక బ్రెయిన్ కుండే నాలెడ్జ్ కాను 10 మంది బ్రెయిన్లకు ఉండే నాలెడ్జ్ వేరుంటది. ఇప్పుడు కేసీఆర్ అడ్వైజర్లు అందరినీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అడ్వైజర్లు వీళ్ళంతా అన్నాడు. మరి నీ అడ్వైజర్లు ఎవరన్నా? అసలు అడ్వైజరా? లేకపోతే వేం నరేందర్ రెడ్డి? వేం నరేందర్ రెడ్డి గారు మంచి మనిషి, నాకు కూడా మిత్రుడే. ఓకే, వేం నరేందర్ రెడ్డికి ఉన్న పరిపాలన అనుభవం ఏంది? ఆయనకున్న సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఏంది? నీకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి ఉండొచ్చు, టీడీపీలో మీరు మంత్రులు ఉండొచ్చు, మీరు వ్యక్తిగతంగా స్నేహితులు ఉండొచ్చు. నీకన్నా తెలియకల్లో నీకు పరిపాలన అనుభవం లేదు, నీకు మంత్రిగా కూడా పనిచేయలేదు. నువ్వు ఒక వాక్చాతుర్యంతో కేసీఆర్ ని డి అంటే డి అని ఢీ కొట్టి నీకున్న మాటలతోటి ప్రజలందరూ కాంగ్రెస్ టీఆర్ఎస్ ని చీచి అనుకున్నారు కాబట్టి నువ్వు వచ్చినావు. అదృష్టవశాత్తు ఎంగేజ్ లో ముఖ్యమంత్రి నువ్వు. ఇప్పటికైనా 18 ఏళ్ళు సమయమైంది. నువ్వు నిరుద్యోగులతోటే ముఖ్యమంత్రి సీట్ వచ్చినావు అని చెప్పి ఎల్బీ స్టేడియంలో నువ్వే చెప్పినావు. మరి 18 నెలల సమయంలో 18 సెకండ్లు కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వలేదు? గ్రూప్ 1 విషయంలో 3 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రూప్ 1 విషయంలో ఇంతమంది లొల్లి చేస్తున్నారు కదా. నిరుద్యోగులు జీవో నెంబర్ 46 వాళ్ళు శ్రీధర్ బాబు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరు మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చినాక జీవో నెంబర్ 46 కానిస్టేబుల్ బాధితులు ఫస్ట్ టైం ఇండియాలో మొత్తం యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరూ ధర్నాలు చేశారు కదా పిల్లం పిల్లలతో. అంటే నీ ఫెయిల్యూర్ అన్నట్టే కదా. నిరుద్యోగులు ఇప్పటికీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆ గ్రూప్ 1 కి సంబంధించిన గ్రూప్ 1 వాళ్ళు అట్లే ఉన్నారు, జీవో నెంబర్ 46 వాళ్ళు అట్లే ఉన్నారు, గ్రూప్ 2 వాళ్ళు అట్లే ఉన్నారు. మరి 18 నెలల కాలంలో 18 సెకండ్లు కూడా టైం ఇవ్వండి. నీకు అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు వస్తాయి, టైం ఉంటుంది, డబ్బు వస్తుంది. అవును, ఏమైంది ఇజ్జత్? అమ్మాయి లండన్ పోయి ఇది అందాల పోటీలు కాదు వ్యభిచార పోటీలు అని చెప్పిందా లేదా?